అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. నామకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, మీ మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. 1 పేతురు పత్రిక 3:16-17 వచనాలు. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తు యందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులు చెబుతున్న మాటలు విని కొన్నిసార్లు నా మీద కూడా అపనిందలు వేసి నన్ను బాధించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సత్యం తెలుసుకున్న తర్వాత చివరికి వారే పశ్చాత్తాపడే పరిస్థితి ఏర్పడటం నా జీవితంలో అనేక మార్లు నేను ఎరుగుదును. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా అట్టి సందర్భాలు అనేక మార్లు ప్రభు మీద నేరారోపణ చేస్తూ ఉన్న సందర్భాలు అనేక మనం చూడవచ్చు. ముఖ్యంగా శిలువ శ్రమల సమయంలో పోలీసు వర్గాల వారు ఆయన దూషించారు, అపహసించారు. ఇంకా అనేక మంది 26వ అధ్యాయం 47వ వచనం నుంచి 27వ అధ్యాయం 50వ వచనం వరకు ఆయన తన ప్రాణం విడిచి పర్యంతం రకరకాల మాటలతో రకరకాల ప్రవర్తనతో అపనిందలు వేస్తూ ఇబ్బంది పెడతా వచ్చారు. గొడ్డు గోతిలో పెడితే తలో బెడ్డ వేసి బాధించే మానవులమైన మనకు తెలిసిన విషయం. అదే అందరి విషయాల్లో జరుగుతూ వస్తుంది. ఆ తర్వాత సత్యాన్ని తెలుసుకుని బాధపడతా ఉంటారు. అలాగనే యేసుక్రీస్తు వారి విషయంలోనూ జరుగుట మనం చూడగలం. ఈ విషయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుంచి 54 వచనాలు మనకు స్పష్టమవుతా ఉంది. అంతవరకు విమర్శించారు, గేలి చేశారు. ప్రభువారు ఉన్న దేవస్థితిని చూచి గేలి చేశారు. అయితే ఆయన విజయం చూచినప్పుడు 54వ వచనం, శతాధిపతులు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. అవును, మన పరిస్థితులు కూడా చాలాసార్లు ఇలాగే జరుగుతూ ఉంటాయి. అందుకే పేతురు భక్తులు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో చెప్పినట్లుగా మనము మంచి విషయాల్లో ఆసక్తి గలవారం గాను, నీతి నిమిత్తం శ్రమపడేవారం గాను, ఎవరింటి మాటలు మాట్లాడినా భయపడక కలవరపడక నిర్మలమైన మనస్సాక్షి గలవారం గాను, మనలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరెవరు మనల్ని ఎట్టి ప్రశ్నలు వేసినా వారికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండునట్లును, మన హృదయాలందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుని ఉండినట్లును, అప్పుడు మనమున్న బలహీనత స్థితిని బట్టి దూషిస్తూ క్రీస్తునందున్న మన సత్ప్రవర్తన మీద అపనిందలు వేసి మనపై ఘోరంగా బురద జల్లే ప్రయత్నాలు చేసిన వారు చూస్తూ ఉన్నవారు తప్పక సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ఆమేన్, ప్రైజ్ లార్డ్. అయితే 18వ వచనం, దేవుని చిత్తం అలాగూ నేడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే మంచిది. అవును, ఆమేన్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, మీ చిత్తంలో క్రీస్తు యందున్న మా సత్ప్రవర్తన మీద అపనిందలు వేయువారు తప్పగా సిగ్గుపడే పరిస్థితిని మీరు కలిగించువారు గనుక దేవా, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిదని గ్రహించిన వారమై ఎవరి నిమిత్తమును ఎవరి మాటలని విమర్శల విషయంలోనూ భయపడక కలవరపడక మా హృదయంలో మిమ్మునే ప్రభుగా ప్రతిష్ఠించుకుని మమ్మలను బాధించి వారికి మేలు చేస్తూ నీకు మహిమకరముగా జీవించు కృపను మిమ్మల్ని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.